ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. తలుపులు గడియపెట్టుకుని ప్రాణభయంతో వణికిపోతూ ఒక చీకటి గదిలో దాక్కున్న కొద్దిమంది వ్యక్తులను మనం ఒక్కసారి ఊహించుకుందాం. చాలా భయానకమైన పరిస్థితి అది. బయట చూస్తే ఏమో అప్పటికే తమ నాయకుణ్ణి అత్యంత దారుణంగా సిలువ వేసిన రోమన్ సామ్రాజ్యం, అలాగే మత పెద్దలున్నారు. అవును, వాళ్లు దొరికితే తమకు కూడా ఖచ్చితంగా అదే గట్టిపడుతుందనే భయం వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఆశ్చర్యకరంగా కేవలం కొన్ని వారాల తర్వాత ఆ పిరికివారే వీధుల్లోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డారు. నిజమే, ఏకంగా సామ్రాజ్యాల్నే ఎదిరించే ధైర్యశాలురుగా మారిపోయారు. అది మామూలు మార్పు కాదు. ఖచ్చితంగా. అసలా రోజున ఏం జరిగింది? ఈరోజు మన విశ్లేషణలో ది అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎ పెంటెకాస్టల్ బ్లూ ప్రింట్ అనే ఆధారాలను బట్టి ఈ చారిత్రక పరిణామాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. రైట్. ఒక భయస్థుల సమూహం ప్రపంచాన్ని మార్చే గొప్ప సంఘంగా ఎలా రూపాంతరం చెందింది అనేది ఈ బ్లూప్రింట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ మార్పు వెనక ఉన్న అసలు కారణమేంటి? అంటే వాళ్ళు అప్పటికప్పుడు ఏదైనా రహస్యంగా కొత్త యుద్ధ విద్యలు నేర్చుకున్నారా? లేదు, అలాంటిదేమీ జరగలేదు. వారికి బయటనుంచి ఒక పెద్ద సైన్యం కూడా మద్దతుగా రాలేదు. మూలాల ప్రకారం పెంటెకోస్ట్ పండుగ రోజున వారిలో అంతర్గతంగా ఒక తీవ్రమైన మార్పు జరిగింది. అంతర్గతంగా మార్పు అంటే వాళ్ల ఆలోచనా విధానం మారిందనా? ఆలోచనా విధానం మాత్రమే కాదు. అంతకుముందు వాళ్లు తమ స్వంత తెలివితో, భౌతికమైన బలంతో పరిస్థితులను ఎదుర్కోవాలని చూశారు. కాని అది వాళ్ళని కేవలం ఆ మూసిన గదికే పరిమితం చేసింది. పరిశుద్ధాత్మ అనే ఒక అదృశ్య శక్తి వారిలోకి ప్రవేశించినప్పుడే ఈ అసలు మార్పు మొదలైందని ఈ ఆధారాలు చెప్తున్నాయి. ఓహో, పరిశుద్ధాత్వ శక్తి అంటారు. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. అంటే పాత నిబంధన రికార్డులను మనం చదివితే మోషే, దావీదు లేదా ఎలీషా లాంటి ప్రవక్తల కాలంలో కూడా దేవుని ఆత్మ పనిచేసినట్లు చూస్తాం కదా? అవును, ఖచ్చితంగా పనిచేసింది. మరి పెంటెకోస్టు రోజున జరిగిన దాంట్లో అంత కొత్తతనమేముంది? ఈ బ్లూప్రింట్ అనేది అకస్మాత్తుగా ఎందుకంత ప్రత్యేకమైంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. పాత నిబంధన కాలంలో ఆత్మ పనితీరుకు, అలాగే పెంటెకోస్టు రోజున జరిగిన దానికి ఒక ప్రాథమిక వ్యత్యాసముంది. అంటే ప్రాచీన కాలంలో ఆత్మ అనేది ఒక ప్రత్యేకమైన విఐపి పాస్ లాంటిది అన్నమాట. విఐపి పాస్ లాంటిదా? అంటే కొందరికే పరిమితమా? అవునవును. అది కేవలం ఎంపిక చేయబడిన కొద్దిమంది రాజులకు, యాజకులకు లేదా ప్రవక్తలకు మాత్రమే అనుగ్రహించబడేది. అది కూడా ఒక నిర్దిష్టమైన పనికోసం మాత్రమే. పని పూర్తయిన తర్వాత ఆ ప్రత్యేక అధికారం వారి నుండి దూరమయ్యేది కదా? రైట్. సామాన్య ప్రజలకు దానితో ప్రత్యక్ష సంబంధం ఉండేది కాదు. కాని శతాబ్దాల క్రితం యోవేలు అనే ప్రవక్త ఈ విధానం భవిష్యత్తులో పూర్తిగా మారిపోబోతోందని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని రికార్డ్ చేశాడు. ఆ వాగ్దానం ఏంటో ఈ మూలంలో ఉందా? ఉంది. దేవుడు తన ఆత్మను కేవలం నాయకుల మీదనే కాకుండా సర్వజనుల మీద, అంటే వృద్ధులు, యువకులు, కుమారులు, కుమార్తెలు, ఇలా ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిపైనా కుమ్మరిస్తాడని అందులో రాయబడింది. వావ్! అంటే ఆత్మ అనేది ఇకపై కొద్దిమంది ఆస్తి కాదు, అది ప్రతి విశ్వాసికే అందుబాటులోకి వస్తుందనేది ఆ వాగ్దానం సారాంశమన్నమాట. దీన్ని మనం ఒక సైన్యంతో పోల్చవచ్చా? ఖచ్చితంగా. చెప్పండి, ఎలా పోలుస్తారు? ఒకప్పుడు కేవలం సైన్యాధికారులకు లేదా రాజులకు మాత్రమే అసలైన యుద్ధవ్యూహాలు, అమితమైన ధైర్యం ఉండేవి. సామాన్య సైనికులు కేవలం వారి ఆదేశాలను గుడ్డిగా పాటించేవారు. నిజమే. కానీ అకస్మాత్తుగా ప్రతి ఒక్క సామాన్య సైనికుడికి ఆ రాజుకున్నంత ధైర్యం, ఆ సైన్యాధికారికి ఉండే వ్యూహాత్మక ఆలోచన స్వయంగా వస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటిదే కదా? చాలా అద్భుతమైన పోలిక ఇది. ఎవరికో కొద్దిమందికి పరిమితమైన దేవుని ఆత్మబలం సామాన్యులందరికీ రావడమనేది నిజంగానే ఒక గొప్ప విప్లవం. ఆ మార్పు తీవ్రతను అర్థం చేసుకోవడానికి మీ పోలిక కరెక్ట్గా సరిపోతుంది. అవును, ఇది చాలా పెద్ద విషయం. చూడండి, ఇక్కడ ఇంకో విషయం ఉంది. నిజానికి యోవేలు ప్రవక్త కంటే ముందే మోషే కాలంలోనే దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రజలందరి భారాన్ని మోయలేక మోషే ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఆత్మను పంచుతాడు కదా? అవును. మోషే మీదున్న ఆత్మను మరో 70 మంది పెద్దల మీద ఉంచుతాడు. అప్పుడు మోషే దేవుని ప్రజలందరూ ప్రవక్తలగునట్లు ఆయన తన ఆత్మను వారిమీద ఉంచునుగాక అని ఒక గొప్ప ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. ఓహో, అంటే మోషే ఆనాడే అలాంటి ఒక కోరికను వ్యక్తం చేశాడన్నమాట. కరెక్ట్. ఆనాటి మోషే కోరిక,
అలాగే యెహెజ్కేలు గ్రంథంలో ప్రజల కఠిన హృదయాలను తీసివేసి మాంసపు హృదయాలను ఇస్తాను అని దేవుడు చేసిన వాగ్దానం ఇవన్నీ కలిసి ఒకేసారి పెంటకోస్తు రోజున నెరవేరాయి. అంటే ఇన్ని శతాబ్దాల వాగ్దానాలు ఆ ఒక్కరోజు నెరవేరాయని అప్పటి నాయకుడు పేతురు ప్రకటించాడు. ఇది మానవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనం ఆ పెంటకోస్టు ముందు జరిగిన కొన్ని విషయాలను కూడా చూడాలి. అవును, ఈ చారిత్రక వాగ్దానాలు వినడానికి చాలా బావున్నాయి. కానీ ఆ శిష్యులు దాక్కున్న చీకటి గదిలోకి, అంటే ఆ మేడగదిలోకి మనం మళ్ళీ వెళ్దాం. రైట్. అప్పర్ రూంలోకి. అసలు వాళ్ళక్కడ ఎందుకు అంతగా భయపడుతున్నారు? యేసుక్రీస్తు తన చివరి ప్రసంగంలో వాళ్ళకొక మాటిస్తాడు గదా. అవును, తాను వెళ్ళిపోతున్నానని, కాని వారికోసం మరొక సహాయకుడిని పంపుతానని అంటాడు. అదే, ఈ సహాయకుడు అనే కాన్సెప్ట్ దగ్గరే నాకు డౌట్. నిజాయితీగా ఆలోచిస్తే కళ్ళెదురుగా ఉండి తమను రక్షించే నాయకుడు భౌతికంగా దూరమవుతుంటే కంటికి కనిపించని ఎవరో వస్తారని చెబితే ఆ శిష్యులకు అది ఒక డౌన్గ్రేడ్ లాగా అనిపించలేదా? అవును, భౌతికమైన నాయకుడుంటే ఆ ధైర్యమే వేరు కదా. మరి కంటికి కనిపించని ఆ వాగ్దానం వారి భయాన్ని ఎలా పోగొడుతుంది? ఒక సాధారణ కోణంలో చూస్తే అది ఖచ్చితంగా డౌన్గ్రేడ్ లాగానే అనిపిస్తుంది. కళ్లకు కనిపించే నాయకులు ఎప్పుడూ ఒక భరోసా ఇస్తాడు. అయితే యేసుక్రీస్తు వారికి వివరిస్తున్న ఆ సహాయకుడు అనే భావన వెనుక ఒక లోతైన యంత్రాంగముంది. ఓహో, యంత్రాంగం అంటే అది ఎలా పనిచేస్తుంది? చూడండి, ఒక భౌతికమైన నాయకుడు ఒకే సమయంలో ఒకే చోట ఉండగలడు. ఒకవేళ ఆయనకు ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం సమూహం చెల్లాచెదురవుతుంది. నిజానికి అప్పుడు ఆ శిష్యులకు జరిగిందదే. అవును, నాయకుడు లేకపోయేసరికి అందరూ భయపడిపోయారు. కాని ఆయన పంపబోయే ఈ సహాయకుడు భౌతికమైన పరిమితులకు లోబడినవాడు కాదు. యోహాను సువార్తలో చెప్పబడిన ఆ సహాయకుడు ప్రతి ఒక్కరి లోపల నివాసం ఉంటాడు. అంటే ఇక బయట నుంచి కాదు, మార్గనిర్దేశం లోపలి నుంచే వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. రోమీలకు రాసిన పత్రికలో దీన్ని చాలా స్పష్టంగా వివరించారు. మనకు మాటలు రాని కష్ట సమయంలో అసలు ఎలా ప్రార్థించాలో కూడా తెలియని అయోమయ స్థితిలో మన లోపల ఉన్న ఈ ఆత్మ మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తుందని ఈ మూలాలు చెప్తున్నాయి. అంతర్గతంగా మార్గనిర్దేశం చేయడం అనేది నిజంగా ఒక గొప్ప భరోసా. కానీ ఇక్కడే ఒక విరుద్ధమైన విషయం కనిపిస్తోంది నాకు. ఏంటది? ఈ ఆత్మ రాక వల్ల వారు గొప్ప శక్తిని పొందారని మనం అనుకుంటున్నాం గదా. అవును, శక్తి పొందారు. అయితే ఆరంభ సంఘానికి చెందిన స్టెఫను అనే వ్యక్తి కథను చూద్దాం. ఈ మూలాల ప్రకారమే స్టెఫను పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నిండిన వ్యక్తి కదా. అవును, చాలా బలమైన వ్యక్తి. కాని అతన్ని పట్టుకుని అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ఒకవేళ ఆత్మ అనేది నిజంగా శక్తినిస్తే ఆ శక్తి స్టెఫన్ను ఆ దాడుల నుంచి రక్షించి ఉండాలి కదా. అతనికి చావుదెబ్బలు తగులుతున్నప్పుడు ఈ శక్తి ఏమైంది? ఇది చాలా పదునైన ప్రశ్న. ఎందుకంటే మనం శక్తి అనే పదానికి పెట్టుకున్న అర్థం వేరు, ఈ బ్లూప్రింట్ చెబుతున్న అర్థం వేరు. అంటే మనం ఏమనుకుంటాం? మనం సాధారణంగా శక్తి అంటే భౌతికంగా ఎవరికీ ఓడిపోకపోవడం లేదా శత్రువులను నాశనం చేయడం అనుకుంటాం. కాని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఆత్మరాకను ప్రేమ, విధేయతలతో ముడిపెట్టాడు. ఓహో, ప్రేమ మరియు విధేయత. అవునండి. మానవ సహజ నైజమేంటంటే ఎవరైనా మనల్ని హింసిస్తే తిరిగి వారిపై పగ తీర్చుకోవాలి లేదా కనీసం వారిని ద్వేషించాలి అని అనుకుంటాం. అదే సాధారణం. ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది గదా. కాని స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అతను ఆ బాధలో కూడా తన శత్రువుల కోసం ప్రార్థించాడు. ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుము అని అన్నాడు. వావ్! తనని చంపుతున్నవారిని క్షమించడమనేది అసాధారణం. అదే, తనను చంపుతున్న వారిని సైతం క్షమించగలిగే ఆ అమానుషమైన అనకూడదు, దైవికమైన ప్రేమ, విధేయత అదే అసలైన శక్తి అని ఈ మూలాలు వివరిస్తున్నాయి. భౌతికమైన రక్షణ కంటే మానవ స్వభావాన్ని జయించడమే అసలైన శక్తి అన్నమాట. ఒక మనిషిలోని పగను, అహంకారాన్ని జయించి క్రీస్తులాంటి ప్రేమను చూపించగలగడమే ఆత్మ ఇచ్చే శక్తికి అతిపెద్ద నిదర్శనం. ఖచ్చితంగా ఇదే ఈ బ్లూప్రింట్లోని ముఖ్యమైన సారాంశం. అయితే ఈ అంతర్గత శక్తి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. చెప్పండి, ప్రాక్టికల్ సమస్య ఏంటి? ఒకేసారి వేలాది మంది ప్రజలకు ఈ ఆత్మ లభించింది అనుకుందాం. ప్రతి ఒక్కరికీ వారి లోపల వారికంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత గైడ్ ఉన్నాడు. రైట్. గందరగోళం వస్తుంది గదా. అవును, వినడానికి అలాగే అనిపిస్తుంది.
వేలాది మంది వ్యక్తులు స్వతంత్రంగా వ్యవహరిస్తే అక్కడ సంఘం ఎలా ఏర్పడుతుంది? వాళ్ల మధ్య చీలికలు రాలేదా? మీరు సరిగ్గా ఈ బ్లూప్రింట్లోని అత్యంత కీలకమైన భాగాన్ని పట్టుకున్నారు. ఆత్మ ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వచ్చినప్పటికీ దాని అంతిమ లక్ష్యమెప్పుడూ వ్యక్తులను విడదీయడం కాదు. అంటే వాళ్ళందర్నీ కలుపుతుందా? అవును, వారందరినీ ఒకే శరీరంగా అనుసంధానించడమే దాని లక్ష్యం. పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికల్లో ఈ విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వరాన్నిచ్చాడు. ఆ వరాలు ఎలాంటివి? ఒకరికి బోధించే వరం, మరొకరికి సేవ చేసే వరం, ఇంకొకరికి నాయకత్వం వహించే వరం. ఇవన్నీ విడివిడిగా చూస్తే వ్యక్తిగతమైనవే. ఓహో, అయితే వీటిని కలిపి ఎలా వాడతారు? ఆత్మ ఎప్పుడూ ఈ వరాలను ఒంటరి ప్రదర్శనల కోసం ఇవ్వదు. అవన్నీ క్రీస్తు శరీరం అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం కలిసి పనిచేసేలా ఒక అదృశ్య వలయంలా అందరినీ కలుపుతుంది. ఏ వరాల పంపిణీని చూస్తుంటే నాకొక ఆర్కెస్ట్రా గుర్తుకొస్తోంది. ఆర్కెస్ట్రానా? ఎలాగో చెప్పండి. ఒక సంగీత బృందంలో ప్రతి వాయిద్యకారునికి ఒకే రకమైన వాయిద్యం ఉండదు కదా? ఒకరు వయోలిన్ వాయిస్తారు, ఒకరు డ్రమ్స్, మరొకరు ఫ్లూట్. ప్రతి వాయిద్యానికి దాని స్వంత ప్రత్యేక శబ్దం ఉంటుంది. కరెక్ట్. దేని ప్రత్యేకత దానిదే. వాటినే మనం ఈ ఆత్మ వరాలు అనుకుంటే, ఒకవేళ అందరూ తమకు నచ్చినట్లు వాయిస్తే అది కేవలం భరించలేని శబ్దమవుతుంది. కాని అక్కడొక కండక్టర్ ఉన్నప్పుడు ఆ వేర్వేరు శబ్దాలన్నీ సమన్వయం చెంది ఒకే అందమైన సంగీతంగా మారుతాయో, ఈ సంఘం కూడా అలాగే పనిచేసిందనమాట. చాలా అద్భుతంగా చెప్పారు. ఆ ఆర్కెస్ట్రాలో వచ్చే ఆ అందమైన సంగీతమే మనం గలతీయులకు రాసిన పత్రికలో చూసే ఆత్మఫలం. ఓహో, వరాలు వాయిద్యాలైతే ఫలాలు సంగీతమనమాట. ఆ ఫలాలేంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దయ, మంచితనం లాంటివి. ఆ వాద్యాల సరిగ్గా పనిచేయడానికి ఈ సంగీతం అంటే ఈ ఆత్మఫలమనేది చాలా ముఖ్యం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదివితే ఆ ప్రారంభ సంఘం ఎలా ఉండేదో ఒక అద్భుతమైన చిత్రం కనిపిస్తుంది. అవును, వాళ్ళు కేవలం ప్రార్థనలకే పరిమితం కాలేదు కదా? అస్సలు కాదు. వాళ్లు తమకున్న ఆస్తులను, భూములను అమ్మి ఎవరికి ఎంత అవసరమో అందరితో పంచుకున్నారు. వావ్! మానవ చరిత్రలో తమ కష్టార్జాన్ని పరాయివారితో ఇలా పంచుకోవడమనేది అత్యంత అసాధారణమైన విషయం. అవును, మనిషి ఎప్పుడూ తనకోసం, తన కుటుంబం కోసం కూడబెట్టుకోవాలనే స్వార్థం కలిగి ఉంటాడు. కాని పరిశుద్ధాత్మ వారి అహంకారాన్ని, స్వార్థాన్ని పూర్తిగా చెరిపేసింది. చెరిపేసి వాళ్లని ఒకే కుటుంబంగా మార్చేసింది. కరెక్ట్. వాళ్లని ఒకే శరీరంగా మార్చేసింది. ఆ ఐక్యత వల్లే వారు ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేయగలిగారు. నిజమే. ఆ ఐక్యత ఎంత బలమైనదంటే దాన్ని ఏ భౌతికమైన జైలుగోడలు కూడా ఆపలేకపోయాయి. అవును, పౌలు జీవితం చూస్తే అదే అర్థమవుతుంది. మీరు ఇందాక ప్రస్తావించిన ఎఫెసీయులకు రాసిన పత్రికను పౌలు ఎక్కడనుండో ఒక సౌకర్యవంతమైన ఆశ్రమము నుండి రాయలేదు గదా. రోమా సామ్రాజ్యంలో ఒక చీకటి జైలు గదిలో సంకెళ్లతో బంధించబడి ఉండి రాశాడు. నిజంగా ఆలోచిస్తే అది ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. పౌలు జైల్లో ఉండటమనేది భౌతికంగా చూస్తే ఒక పరాజయం. కాని ఆ గదిలో నుండి అతను రాసిన మాటలు, ఆ ఆత్మ సంబంధమైన బ్లూప్రింట్ ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది సంఘాలను నడిపిస్తూనే ఉంది. 100% నిజం. జైలు గోడలు పౌలు శరీరాన్ని బంధించగలిగాయి కాని ఆత్మ ద్వారా సంఘంతో అతనికున్న సంబంధాన్ని, ఆ ఐక్యతను ఏమాత్రం తెంచలేకపోయాయి. అవును, ఆత్మ సంబంధం అనేది గోడలకు అతీతమైనది. ఆరంభ సంఘం యొక్క విజయరహస్యం వారి భవనాల్లో లేదు, వారి ఆర్థిక వనరుల్లో అస్సలు లేదు. అది కేవలం ఒకరి పట్లొకరికున్న నిస్వార్థమైన ప్రేమలో మరియు ఆత్మ నడిపింపు పట్ల వారు చూపించిన విధేయతలో మాత్రమే ఉంది. ఖచ్చితంగా. ఈనాటికి ఈ బ్లూప్రింట్ చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే అసలైన సత్యమదే. నిజమే. సరే, మనం ఈరోజు మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి క్రోడీకరిస్తే, ఆ మేడగదిలో ప్రాణభయంతో వణికిపోయిన ఒక చిన్న గుంపు శతాబ్దాల నాటి వాగ్దానం నెరవేరడం ద్వారా ఎలా మారారో మనం చూశాం. అవును. తమ భౌతిక నాయకుడు వెళ్ళిపోయినా ఆ మరొక సహాయకుడి ద్వారా అంతర్గత శక్తిని వాళ్లు ఎలా పొందారో అర్థం చేసుకున్నాం. ఆ శక్తి ఏంటో కూడా మనం విశ్లేషించాం. రైట్. ఆ శక్తి భౌతికమైన విజయాల కోసం కాకుండా పగను జయించే ప్రేమగా మరియు అహంకారాన్ని పక్కనపెట్టి ఆర్కెస్ట్రాలా కలిసి పనిచేసే ఐక్యతగా ఎలా రూపాంతరం చెందిందో చాలా లోతుగా పరిశీలించాం. ఒక అద్భుతమైన ప్రయాణమిది. అవును. అయితే ఈ డీప్ డైవ్ ముగించే ముందు వినేవారికొక చిన్న ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. మూలాల ప్రకారం దేవుని అసలైన బ్లూప్రింట్ అంతా కేవలం అంతర్గత మార్పు,
అసాధారణమైన ఐక్యత మరియు ఆత్మసన్నిధి చుట్టూనే అల్లబడింది. నిజమే. కానీ నేటి ఆధునిక సమాజాలను, సంస్థలను చూస్తే మనం ఎక్కడో దారి తప్పినట్లు అనిపించట్లేదా? కేవలం బాహ్యమైన కార్యక్రమాలపై, పెద్ద భవనాలపై, ఆకర్షణలపై ఎక్కువ దృష్టి పెడుతూ అసలైన పునాది అయిన ఆ లోతైన ఐక్యతను మనం కోల్పోతున్నామా? హ్మ్, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. కంటికి కనిపించే వాటి కోసం ఆరాటపడుతూ, కంటికి కనిపించని ఆ సహాయకుడి అసలు ఉద్దేశ్యాన్ని మనం పక్కన పెట్టేస్తున్నామా? మీ వైయక్తిక జీవితంలో, మీ చుట్టూ ఉన్న సమాజంలో ఈ బ్లూప్రింట్ ఎంతవరకు అమలవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అవును, ఆ ఐక్యత మరియు ప్రేమ మనలో ఉందా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబిల్లో దీని గురించి చదవడానికి ప్రయత్నించండి.